నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇస్తే యూజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, స్టార్టింగ్ నుండి ఎందాక స్కిప్ చేయకుండా చూడండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 2 డేస్ నుండి అయితే వ్లాగ్స్ ఏం పెట్టడం లేదు. ఎందుకు ఏంటనేది కూడా రీజన్ అయితే మీతో చెప్తాను. ఆ రీజన్ ఏమిటంటే, మనం వద్దు అనుకున్న అతిథులు మన ఇంటికి వస్తే ఎట్లా ఉంటుందంటే ఆ పరిస్థితి చెప్పుకోలేమండి. చాలా దారుణంగా అయితే ఉంటుందన్నమాట. అతిథులు ఎవరో కూడా మీతో నేను చెప్తాను. సో ఇక్కడ ఏమంటే పిల్లలకి ఇంకా ఫ్రిడ్జ్ అనేది పోయింది కదండి. సో ఇంకా టిఫిన్స్ కూడా వేసినా 1 డేకి మించి ఇంక ఉండట్లేదు, పాడైపోతున్నాయి అన్నమాట. ఇంక అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయచ్చులే అని చెప్పేసి ఇంక నేనైతే టిఫిన్స్కి అనేది కూడా ఏం వేయలేదన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలకి పాలల్లో కొంచెం ఓట్స్ వేసిస్తే వాళ్ళిద్దరు ఇంకా తినేసి అయితే వెళ్ళిపోతారండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఎటు లంచ్ పంపిస్తాను కాబట్టి ఇంకా టిఫిన్ కింద అయితే ఇవి పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే టమాటా పప్పు అనేది చేస్తున్నానండి. ఇంకా నేను నా స్టైల్లో టమాటా పప్పు అనేది ఇలా చేస్తానన్నమాట. ఇంకా నేను అది ఎందుకు అలా చూపించాను అంటే, తెలియని వాళ్ళకేలండి. తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. తెలియనంటే ఎవరో ఒకరన్నా ఉంటారు కదా, కొంచెం అంటే న్యూ మ్యారీడ్ వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ వాళ్ళు ఎవరో ఒకరు చూసినా వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చెప్పానంటే, అప్పుడు నేను ఇందాక కట్ చేశాను కదా, వైట్ లాగా ఉన్నది, అది తీసేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే తీయాలన్నమాట. తీస్తే మనకి కిడ్నీస్లో స్టోన్స్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. టమాటోలో అది ఉండడం, అది డైరెక్ట్గా మనం తీయకుండా తినేస్తే కిడ్నీస్లో స్టోన్స్ అనేది వస్తాయన్నమాట. అలానే ఆనియన్స్కి కూడా అంతేనండి. ఆనియన్స్కి కూడా కొంచెం వైట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవాలన్నమాట. తీసుకోకపోతే ఇంకా చెప్పాను కదా, కిడ్నీలో స్టోన్స్ ఇంకా అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అవి తీసుకుంటే అలాంటి ప్రాబ్లం అయితే రాదండి. నాకు తెలిసిందైతే మీతో నేను షేర్ చేసుకున్నాను, ఎవరు తప్పుగా తీసుకోకండి. సో ఇంకా నేను ఇక్కడ ఏమంటే టమాటా పప్పు అనేది ఇక రెడీ చేస్తున్నానండి. ఇంకా టమాటా అంటే ఇంకేముందిలే, చక్కచక్క కోసి కట్ చేసేయచ్చు. ఇంకా కుక్కర్లోనే కదని అని చెప్పేసి ఇంకెట్లా డైరెక్ట్గా చాకుతోనే కట్ చేస్తున్నానండి. ఇంకా లేట్ అయిపోతుంది. ఆ రోజు ఏమంటే పిల్లలకి మార్నింగ్ కూడా అంటే అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కలిపి ఒకరోజైతే ఒక వ్లాగ్ లాగా అయితే చేసి పెడుతున్నానండి. ఒక్కరోజు అయితే ఏం కాదు, ఇవన్నీ ముందుగానే చెప్తున్నా. మళ్ళీ అంటే ఎవరో తప్పుగా తీసుకోకండి, అందులో ఇలా ఉన్నారా అని చెప్పేసి అనుకోకుండా, అందుకని చెప్తున్నాను అనమాట. సో చూసారా, ఆనియన్స్ది కూడా తీసేసాను అనమాట. ఇంక అట్లా తీసుకుంటే చాలా మంచిదండి, మన హెల్త్కి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇంకా టమాటోస్ నేను ఆ రోజు మార్నింగ్ టైంలో లెగవలేదండి. ఇంకా కొంచెం బాగాలేదు కూడా నాకు. సో అంటే జలుబు చేసేసి కొంచెం మగతక అట్లా అనిపించింది అనమాట. కొంచెం ఏమంటే ఆలోచన ఎక్కువైపోయిందండి. ఏంటి వరుసగా ఇలా అవ్వడం ఏంటి అని చెప్పేసి కొంచెం బాధ అయితే ఉండింది. ఆ బాధలో కొంచెం నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడము, సో ఇంకా అన్నీ కలిసి వచ్చాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి జలుబు చేసిన దాని మీద కొంచెం మగతగా ఉండేసరికి మార్నింగ్ లేట్గా లెగవడంతో ఇంకా పిల్లలకి క్యారేజ్ కూడా ప్రిపేర్ చేయలేకపోయాను. ఇంకేం చేశానంటే, ఇక వాళ్ళని పంపించేసిన తర్వాత నిదానంగా పని అంతా అయిపోయాక పప్పు అనేది చేస్తున్నా, కర్రీస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ వాళ్ళకి లంచ్ అనేది పంపించాలి కదా. ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ మనకి టమాటా పప్పు కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే అంటే ఇంకెట్లా అంటే పప్పు, ముద్దపప్పు ఇట్లా ఉంటాయి కదండి. అవి ఏమవుతుందంటే కుక్కర్లో పెట్టితే కొంచెం పొంగుతాయి అన్నమాట. పైకి వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ అనేది రాకుండా ఉండాలి అంటే కొంచెం అంతా మనం ఆయిల్ అనేది వేసుకుంటే ఆ ఆయిల్ ఏమవుతుందంటే బయటకు వాటర్ రానివ్వకుండా ఆపుతుందన్నమాట. సో ఇది ఒక చిన్న చిట్కా అనమాట. ఎవరికైనా యూజ్ అయితే మాత్రం డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. ఎందుకంటే పైకి కుక్కరు పొంగకుండా చక్కగా బాగుంటుందన్నమాట. ఇంకా మనకి మొత్తం పడకుండా గలీజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేనేమంటే చింతపండు కూడా కొంచెం పెట్టేసి అలానే కొంచెం ఆయిల్ వేసేసి ఇక కుక్కర్ అనేది పెట్టేస్తున్నానండి. పప్పు నేను ఇంకొక పని చేసుకునే ఈలోపు నాకు పప్పు అనేది ఉడుకుతుంది కదా. చిన్న చిన్న పనులు ఏవో ఒకటి ఉంటాయి కదండి.
ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నాకు పప్పు కూడా ఉడికిపోయిందనమాట. సో ఇక్కడ ఏమంటే పప్పు అనేది తాలింపు పెట్టేస్తున్నానండి. ఇంకా నేను కొంచెం ఎండుమిర్చి అలానే కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు ఇవన్నీ తాలింపు ఇవన్నీ వేసాక వెల్లుల్లి రెబ్బలు 4 అయితే మనం అట్లా వేసుకున్నట్టయితే పప్పు అనేది కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందండి. అలానే ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది కూడా వేసేసాను. కొత్తిమీర వేసుకున్నా ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. కొంచెం ఇంగువ వేసుకున్నా కానీ బాగుంటుందండి. సో ఇంకేమంటే నాకు ఇంట్లో ఇంగువ అయిపోయిందనమాట. ఇంకా ఉన్నదానిలోనే సర్దుకోవాలని నేను ప్రతి వీడియోలోనూ మీతో చెప్తూనే ఉంటాను. నేనేమంటే ఉన్నదానిలోనే సర్దుకుంటానంటే మనకు లేదని చెప్పేసి అవి తెస్తేనే మనం యూజ్ చేయాలని అయితే అట్లా అనుకోను అనమాట. ఇక్కడేమంటే బొంతలు ఇవన్నీ ఉతికేస్తున్నాను అనమాట. దుప్పట్లు, బొంతలు ఇవన్నీను. ఇంకా ఇవన్నీ ఉతికేస్తున్నాను అనమాట. వాష్ చేసేస్తున్నాను. చెప్పాను కదండి, మనం వద్దు అనుకున్న వచ్చే అతిథుల వల్ల ఎంతో ఇబ్బంది పడ్డానంటే నేను. అది ఎవరో కాదండి, ఆ అతిథులు ఎవరంటే రిపేర్లు అనమాట. ఎవరు తప్పుగా తీసుకోకండి, జస్ట్ ఫన్ కోసం అయితే అట్లా చెప్పున్నాను. ఏమంటే ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, లాస్ట్ వీడియోలో కూడా చెప్పే కదా. అవన్నీ పోవడం వల్ల నాకైతే చిన్న బాధగా లేదండి అసలుకి. ఇవన్నీ ఉతికి మళ్ళీ మాదైతే కింద వేయడానికి కూడా ఉండదన్నమాట, ఆరవేయడానికి కూడా. సో ఇంకేం చేయాలంటే పైకి వెళ్ళి 3 స్టేర్స్ ఎక్కి ఆరేసి రావాలండి. నాకైతే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసిందండి, నిజంగా చెప్తున్నాను. అంతకుముందు వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు ఏమంటే కిందనే వేసేసేదాన్ని అన్నమాట. అంటే మనకి బయట దండాలు అట్లా ఉంటాయి కదా, వాటి మీద అయితే వేసేసేదాన్ని. ఏమంటే అది ఫుల్ డ్రై అయిపోతుంది కదా, ఫుల్ డ్రై పెట్టేసి అయితే వేసేసుకునేదాన్ని అండి. ఇక్కడ ఏమంటే మనం చేత్తో ఉతకడంతోనే చూసారా, తీసుకువెళ్ళలేక వెళ్తున్నాను. ఒక్క స్టేర్ ఎక్కడం, అమ్మ ఇంకా 2 ఉన్నాయా, ఇంకొకటి ఉందా అని చెప్పేసి అయితే అలా అనుకుంటూ చూసుకుంటూ ఎక్కుతున్నానండి. చాలా బాధ అనిపించింది, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క లేడీస్కి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇంకా డీప్ క్లీన్ చేసే వాళ్ళనైతే ఇంకా మరి వాళ్ళకి చెప్పనవసరం లేదు. వాళ్ళకంత ఓపిక దేవుడు ఇస్తున్నందుకు చాలా గ్రేట్ అండి. నేను ఈ కొంచెం క్లీన్ చేయడానికే నాకు చుక్కలు కనపడ్డాయన్నమాట. ఇంకా ఎట్టకేళ్ళకి 3 స్టేర్లు 3 స్టేర్స్ ఎక్కేసి ఇంకా ఆరేయడం కూడా అయిపోతుందండి. చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా ఏమంటే ఎక్కువ స్పేస్ అయితే ఉండదన్నమాట. కొంచెం ఇక్కడ వేసి మరొక చోట ఇంకా అట్లా వేసేసుకొని అయితే ఇంకా వచ్చేసానండి. అసలుకి చిన్నగా అనిపించట్లేదండి. కష్టం అంటే ఆ రిపేర్లు రావడం వల్ల వాషింగ్ మిషన్ పోయింది కదా, ఇంక ఇలా బట్టలు ఉతికి పైన వేసి రావడం చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించేసింది అనమాట. ఇంకేం చేస్తాం, ఉన్న దానిలోనే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనమే తీసుకోవాలి కదండి. హ్యాపీనెస్ వచ్చినా మనమే తీసుకోవాలి, అలానే సాడ్నెస్ వచ్చినా మనమే తీసుకోవాలి, తప్పదు. ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇవన్నీ రొటీన్గా ఉంటూనే ఉంటాయండి. కానీ ఏదో ఒక రోజు మన రోజు అనేది వస్తుందని చెప్పేసి ఎదురు చూడడం తప్ప ఇంకంత మించి ఏం చేయలేము. బట్ మన కష్టం అయితే మనం పడాల్సిందే. ఎందుకంటే మనకి ఏదో ఒక రోజు రావాలి అని చెప్పేసి మనం ఎంతగానో కష్టపడితే డెఫినెట్లీ మన రోజు అనేది వస్తుందని అయితే నా నమ్మకం అండి. నేనైతే అట్లానే అనుకుంటూ ఉంటానన్నమాట. ఎంత కష్టం వచ్చినా ఇట్లా బాధపడుతున్నా కానీ పర్వాలేదు, నేను మోసే అంతే నాకు ఇస్తున్నాడు దేవుడు, నేను ఎంత మోయగలుగుతానో అంతే ఇస్తున్నాడు కదా అనేసి అయితే కొంచెం అలా అయితే మోటివేషన్గా అనుకొని నాకు నేనే అనుకొని అయితే ముందుకు వెళ్తూ ఉంటానండి లైఫ్లో. లేదంటే మనం వేరే వాళ్ళని పోల్చుకుంటే, మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని పోల్చుకుంటే అరే మనకెందుకు ఇలా అయిపోతుందని అయితే మనం ఫీల్ అవుతూ ఆ డిప్రెషన్లోనే ఉండిపోతాం అనమాట. అట్లా కాకుండా మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇంకా వాళ్ళ మీద చూసుకుంటే మనం చాలా బెటర్ కదా అని అయితే అనుకుంటానండి. అలా అనుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంకా అక్కడ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఆ రోజైతే చాలా లేట్ అయిపోయిందండి నేను షాప్ దగ్గరికి రావడానికి. ఇక్కడ ఏమంటే వెడ్డింగ్ కార్డ్ అనేది వేస్తున్నామండి. వెడ్డింగ్ కార్డ్ వేయడం ఎలా వేస్తారనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ చూపిస్తున్నానండి. పెళ్లి కార్డు వేరే వాళ్ళది వస్తే అది వేస్తున్నాం అనమాట. ప్రింట్ అవుతుంది పెళ్లి కార్డు అనేది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంక్ అనేది పెడుతున్నానండి. చూసారా, చేతులైతే చాలా ఇంక్ అయితే అవుతుందండి చేతులకి. ఇంకైనా ఏమైనా తప్పదు కదా. సో నీకు ఇక్కడ ఏమంటే పెయింట్లు కూడా వేస్తాను చూడండి. వాల్కి ఎంత పెయింట్ వేసాను అనేది, అదొక రకమైన డిజైన్ అనేది వేస్తాను అనమాట. ఆ డిజైన్ అయితే ఇదేనండి, చాలా ఫన్గా ఉంటుంది. ఇక్కడ ఏమంటే చేతికి అలా అయినప్పుడు ఫింగర్స్కి ఇంకా
అట్లా వాళ్ళకైతే రాసేస్తూ ఉంటానన్నమాట. అదొక డిజైన్లా అనిపించిద్ది. సో ఇంక ఇక్కడ ఏంటి చీకట్లో తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా? ఏమనుకోకండి. ఆ రోజు షాప్ దగ్గర నుండి మళ్ళీ నేను వచ్చేసరికి చాలా నైట్ అయిపోయిందనమాట. ఇంకేం చేస్తాను, ఇంకా ఆ నైట్లోనే వచ్చేసి ఇక పైకి వచ్చేసి మళ్ళీ వేసిన బెడ్షీట్ని, దుప్పట్లని వీటన్నింటినీ తీసుకొని అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాను అనమాట. జస్ట్ మీకు చూపించాలని అయితే చూపించానండి. ఏంట్రా బాబు అని అయితే ఎవ్వరు అనుకోకండి, సారీ. ఇంకొక విషయం ఏమంటే మన సబ్స్క్రైబర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నాకు ఎంత మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారంటే, నేను అంటే 100 సబ్స్క్రైబర్స్కి 1000 సబ్స్క్రైబర్స్కి అలా పెట్టినప్పుడు, వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది ఇంకా అట్లానే మనకి న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఆల్ ద బెస్ట్ అని, గాడ్ బ్లెస్ యూ అని ఇంకా మంచిగా చేస్తున్నారండి. ఇంకా అలా చేస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. సో ఇంకిక్కడ ఏమంటే మీకు ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను. ఆల్రెడీ చెప్పున్నాను, కాకపోతే ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను హోల్ పెట్టకముందు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎంత ఆయిల్ పోయిందో చూసారా? అప్పుడు హోల్ పెట్టాక ఆయిల్ అనేది వంచుకుంటే చూడండి, అప్పుడు పోయినంత అయితే పోదు, కొంచెం తక్కువే పోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.